హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి కిచెన్ ఎప్పుడు క్లీన్ అండ్ హైజీన్గా ఉండడానికి నేను పాటించే కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అంటే ఒక వారానికి ఒకసారి అయినా కొన్ని ప్లేసుల్లో క్లీనింగ్స్ అవి చేసుకుంటే ఎప్పుడు చూసినా కిచెన్ నీట్గా ఉంటుంది అనమాట. అవి ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఈ మధ్య ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా, ధూప్ స్టిక్స్ అవి ప్రిపేర్ చేశానని చెప్పి. ఇంకా అవన్నీ చక్కగా ఆరిపోయేవి. వాటన్నింటిని ఒక దీంట్లో వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే మనం గిన్నెలు అవన్నీ క్లీన్ చేసి వేసుకుంటాం కదా. ఇంకా వేసుకునే గిన్నెలు వాటి ప్లేస్లో అవి పెట్టేటప్పుడు వాటిని చక్కగా తుడుచుకొని పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా వాటర్ లాగా ఏమైనా ఉన్నా సరే అవి చిన్న చిన్న మార్క్స్లో ఫామ్ అయిపోతాయి, స్టెయిన్స్ లాగా. ఇంకా మనం గిన్నెలు ఎప్పుడైనా తీసి పెట్టేటప్పుడు కొద్దిగా ఒక క్లాత్ పెట్టుకొని వాటన్నింటినీ కూడా తుడిచేసి పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటాయి గిన్నెలు కూడాని. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. నేను నార్మల్గా అయితే మనం స్టవ్ ప్లేస్లో అలానే ఇవన్నీ స్టవ్ వెనక వైపు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ స్విచెస్ దగ్గర కానీ లేదంటే ఆయిల్ బాటిల్స్ ఇలా పెట్టుకునే ప్లేస్లో పెద్దగా డైలీ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోం కదా. కనుక ఒక వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కిచెన్ రూమ్లో కొద్దిగా ఎలా అయినా ఆయిలీగా ఉంటుంది కనుక వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే బాగా మురికి పట్టేయకుండా కొద్దిగా నీట్గా ఉంటుంది. అలానే హైజీన్గా కూడా ఉంటుంది అనమాట కిచెను. మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే, అలానే ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తాం కనుక కొద్దిగా నీట్గా పెట్టుకుంటే మంచిది. అలానే నేను ఈ క్లీనింగ్స్ కూడా పెద్దగా ఏమీ స్ప్రేస్ అలాంటివి కాకుండా నార్మల్గా విమ్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకొనైనా వేసి క్లీన్ చేస్తాను. లేదంటే ప్లెయిన్ వాటర్తో అయినా ఈ విధంగా స్ప్రే బాటిల్లో వేసుకొని దాన్ని స్ప్రే చేసుకుంటూ అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఈ విధంగా నేను కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టిన చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేస్తాను. ఇవి కూడా ఆయిలీగా అయిపోతుంటాయి అన్నమాట. ఇంకా అలానే ఆయిల్ బాటిల్స్ ఆ ప్లేస్లో కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. మనం కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఎక్కువ ఐటమ్స్ పెట్టేయకుండా కొంచెం తక్కువగా పెట్టుకున్నామంటే క్లీనింగ్ అది చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అదే మనం పెద్దగా అన్నీ ప్లాట్ఫామ్ పైన సర్దేశామనుకోండి, క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఏవో 1, 2 పెట్టుకున్నామంటే ఇలా తీసి క్లీన్ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టేయచ్చు. నేనైతే ప్లాట్ఫామ్ పైన ఇంతకుముందు పెట్టేసేదాన్ని చాలా ఎక్కువ. ఆ తర్వాతే అర్థమైందనమాట ఇన్ని పెడితే అసలు క్లీన్ చేయడానికి చాలా కష్టం అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఒక స్పూన్స్ పెట్టుకునే హోల్డర్ ఒకటి, అలానే ఆయిల్ బాటిల్స్ తప్పితే ఇంకేం ఉండవు. ప్లాంట్స్ ఉంటాయన్నమాట అంతే. ఇంక ఈ విధంగా ప్లాట్ఫాము, టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. దాని తర్వాత అలా స్టవ్ అయితే నేను వంటైన ప్రతిసారి తుడుస్తూనే ఉంటానన్నమాట. నాకు అలా ఏదైనా తుల్లుతుంటే అలా వెంటనే క్లీన్ చేయడం అలవాటు. ఇంకా అలా తుడుస్తూనే ఉంటాను. కాకపోతే ఇక్కడ ఒకసారి మార్నింగ్ టైం, ఒకసారి లేదంటే నైట్ పడుకునే ముందు కూడా స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇదైతే డైలీనే చేస్తాం కనుక పెద్దగా ఏమి ఉండదనమాట స్టవ్ దగ్గర, అలానే ఆ టైల్స్ దగ్గర. అది ఎక్కువగా ఆయిల్ బాటిల్స్ పెట్టుకుని ఆ కింద స్విచెస్ దగ్గర అలాంటి ప్లేసుల్లో కొద్దిగా ఆయిలీగా ఉంటుంది. నేనైతే వీక్లీ చేస్తాను కనుక పెద్ద మరీ ఎక్కువ డస్ట్గా ఏమి ఉండదు. ఇంక ఈ విధంగా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. చూసారు కదా, ఇప్పుడు నీట్గా ఉంటుంది ప్లాట్ఫాము. నాకు మిగతా పని కూడా చేయాలనిపిస్తుంది ఇలా ఖాళీగా కొద్దిగా నీట్గా ఉంటే. ఇంకా అలానే సింక్లో కూడా ఎక్కువ గిన్నెలు అలా ఉంచకుండా ఎప్పటి గిన్నెలు అప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఎలానో గిన్నెలు వస్తూనే ఉంటాయి కనుక ఇవి ముందు క్లీన్ చేసినవన్నీ చక్కగా ఆరుతాయి. మళ్ళీ వాటిని తీసుకొని చక్కగా తుడిచేసి పెట్టుకోవడం ఇలాంటివి చేసుకున్నా సరే సింక్ అది నీట్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది అనమాట. సింక్లో కూడా ఎక్కువ అలా స్టాక్ వదిలేస్తే లేనిపోని పురుగులన్నీ వస్తాయి కనుక సింక్ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకోగలగాలి. మనం సింక్ ఎంత బాగా చేస్తామో అదేవిధంగా మనం ఈ సోపు అవన్నీ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, స్క్రబ్బర్స్ అన్నీ, ఇంకా అది కూడా మనం డైలీ అయితే చేయము కనుక 1 వీక్ ఒకసారైనా కొద్దిగా ఆ సోప్స్ అవి పెట్టుకునే ప్లేస్ అంతా కూడా కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ మార్క్స్లా పడిపోతాయి అన్నమాట. సోపు ఇలాంటివి యూజ్ చేసిన దగ్గర ఆ మార్క్స్ అవన్నీ ఉండిపోతాయి కనుక అది కూడా వారానికి ఒకసారి కొద్దిగా నీట్గా పెట్టుకుంటే అక్కడ కూడా స్మెల్ అది రాకుండా నీట్గా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే వారానికి ఒకసారి ఆ సోపు బాక్స్లు అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెడతాను. అదేవిధంగా మనము స్క్రబ్బర్స్ వాటిని కూడా వారానికి ఒకసారి
కొద్దిగా వేడి నీటిలో వేసి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే ఆ స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట పీసులు అవన్నీ స్క్రబ్బర్స్ అవి. ఇంకా అదేవిధంగా సింక్ కూడా యూజ్ చేసిన ప్రతిసారి నేను క్లీన్ చేసేస్తాను. మాది సింక్ ఎప్పుడు కూడా మరకలు పట్టినట్టు అలా ఏమి ఉండదనమాట, నీట్‌గానే ఉంటది. అలానే ప్లాట్‌ఫామ్ అంతా కూడాని వాటరీగా లేకుండా కొద్దిగా ఒక క్లాత్ పెట్టుకొని నీట్‌గా తుడుచుకుంటూ మళ్ళీ ఆ క్లాత్‌ని తడిపేసి మళ్ళీ తుడుచుకుంటూ అలా చేసుకుంటే ప్లాట్‌ఫామ్ అంతా కూడా నీట్‌గా ఉంటదనమాట. నేనైతే ఏదైనా వాటర్ పడిన వెంటనే తుడుచుకొని పెట్టుకుంటాను. ఇంకిక్కడైతే నేను క్లాత్స్ ఇప్పుడు యూజ్ చేశాను కదా! వాటినైతే వేడి నీటిలో వేసి క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడ వేడి నీరైతే పెడుతున్నాను. ఒకవైపు అది పెట్టేసి ఇంకొక వైపు నాకు కిచెన్‌లో వచ్చిన ఈ చిన్న సెల్ఫ్ ఉంది కదా! ఈ సెల్ఫ్‌నైతే అంత డీప్ క్లీన్‌లా కాకుండా మనం వారం చేసేటప్పుడు ఇంట్లోకి ఏవో ఒకటి ఎక్స్ట్రా సామాన్లు వస్తుంటాయి కదా! గివర్స్ అవి. అలానే ఆ గాబర్‌లో పెట్టేస్తూ ఉంటాము. కనుక వాటిని కూడా ఒక వారం పెట్టుకొని ఏవైతే కవర్స్‌లో అవి ఉన్నాయో వాటన్నింటిని తీసి పెట్టుకోవడం ఇలాంటివి చేసుకున్నామంటే అదంతా నీట్‌గా ఉంటది. ఇక్కడ మాదైతే చూసారు కదా! కబోర్డ్స్‌లో అలానే ఉండిపోయేవన్నమాట కవర్స్ అవన్నీ. నేను ఇంకా అవన్నీ కూడాని క్లియర్ చేసి పెట్టుకుంటున్నాను. మనం మార్నింగ్ టైము ఇలా హడావిడి ఉంటది కనుక అప్పుడు చేయాలన్నా కష్టమే ఎవరికైనా సరే. కాకపోతే ఎప్పుడైనా టైం ఉండేటప్పుడు వారానికొకసారి ఈ విధంగా సెల్ఫ్‌లో ఏవైనా ఎక్స్ట్రా ఐటెమ్సు ఏవైనా ఉన్నా సరే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఉన్నవి కూడాని తీసి పెట్టుకుంటుంటే కొద్దిగా నీట్‌గా ఉంటదనమాట. డీప్ క్లీన్ అనుకోని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకొకసారి చేయకుండా ఇలా చేసుకుంటే నీట్‌గా కనిపిస్తది డైలీ కూడాని కిచెను. ఇంకా ఇక్కడ ఈ లోపలైతే వేడి నీరు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయనమాట. వాటిని ఒక దీంట్లో వేసేసి దాంట్లో మనకి సర్ఫ్ గానీ, లిక్విడ్ గానీ వేసేసి ఈ క్లాతులు వేసేసి నానబెట్టేస్తాను. మనము కిచెన్‌లో యూజ్ చేసిన క్లాత్స్ కావచ్చు, అలానే స్క్రబ్బర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడాని వారానికి ఒకసారైనా వేడి నీటిలో కొద్దిగా వాష్ చేసుకుంటే ఆ క్లాత్స్ అవి స్మెల్ రాకుండా ఉంటాయి. కొద్దిగా హైజీన్‌గా ఉంటదనమాట స్క్రబ్బర్స్ అవన్నీ కూడాని. నేను ఇక్కడైతే క్లాత్స్ ఈ విధంగా వేడి నీరు వేశాను కదా! దాంట్లోనే కొద్దిగా లిక్విడ్ అయితే వేసేసాను సర్ఫ్ ఎక్సెల్‌ది. వేసేసి ఈ క్లాత్స్ అందులో వేసేసి ఒక అరగంట ఇలా నానబెట్టుకున్నామంటే చక్కగా మురికంతా పోతాయనమాట. ఆయిల్ స్మెల్ టైప్ ఒకటుంటాయి కిచెన్ క్లాత్స్. కనుక వారం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే మనం కిచెన్‌కి మిగతా వాటిలకి అన్నిట్లికి ఒక సెపరేట్‌గా ప్రతి నాప్కిన్ పెట్టుకున్నామంటే నీట్‌గా ఉంటదనమాట. అంటే స్టవ్ అది క్లీన్ చేయడానికి ఒకటి, గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఒకటి ఇలా పెట్టుకుంటే కొద్దిగా నీట్‌గా ఉంటాయి. ఇంకా అవైతే క్లాత్స్ అయితే నానబెట్టి పెట్టాను కదా! ఇంకా అవి చక్కగా నానే లోపల ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. మా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ కిచెన్‌లోనే ఉంటది కనుక ఇది కూడా వారం కొద్దిగా పైనైతే క్లీన్ చేయాలి. లేదంటే బంకలాగా అయిపోద్దనమాట ఫ్రిడ్జ్ అంతా కూడాని. అలానే ఇదంతా టచ్ చేస్తాం కనుక ఇవన్నీ కూడాని ఆ మార్క్స్ అవి ఉంటాయి. కనుక వారం ఇదంతా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేస్తాను. పైన కూడా ఫ్రిడ్జ్ పైన ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటామనమాట. ఇంకా అవి కూడా తీసేసి క్లియర్ చేస్తూ ఉంటాననమాట వారం. ఈ విధంగా చిన్నవే మనం కొద్దిగా క్లీనింగ్స్ అవి పెట్టుకున్నామంటే మన కిచెను నీట్‌గా ఉంటది. మనకెప్పుడైనా ఒకసారి కిచెన్ క్లీన్ చేయాలంటే ఎక్కువ బర్డెన్ ఉంటదనమాట. ఇలా వారం చిన్నవి చేసుకుంటూ పోతే మనకి పెద్దగా క్లీనింగ్స్ చేసేసామని కష్టం అనిపించదు. కిచెన్ కూడా ఎప్పుడూ నీట్‌గా ఉంటది. ఎక్కువగా కిచెన్‌లోనే ఉంటాం కనుక కిచెన్ కొద్దిగా నీట్‌గానే ఉంచుకోవాలి. అలానే కిచెన్‌లో ఎక్కువగా ఆయిలీగా ఉంటది కనుక కొద్దిగా క్లీనింగ్ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉండాలనమాట. వారానికొకసారో లేదా 10 రోజులకి ఒకసారైనా. ఇలా వారానికి 10 రోజులు చేసుకుంటే మనకు టైం కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు ఈ క్లీనింగ్స్‌కి అన్నీని. మనకి ఒక 5 మినిట్స్ ఇలా అంతకు మించి పెద్ద టైం అయితే పట్టదనమాట వారం చేసుకుంటే. ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇంక ఈ లోపలైతే చక్కగా నాప్కిన్స్ కూడా మంచిగా ఇదైపోయావనమాట. ఇంకా వాటర్ అయితే వేడిగానే ఉన్నాయి. ఇంకా దాంట్లోనే ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా! ఆ క్లాత్ కూడా పెట్టేసి నీట్‌గా వాష్ చేసి అయితే పెట్టేశాను.
ఈ నాప్కిన్స్‌ని అయితే చక్కగా వాష్ చేసిన తర్వాత మా కిచెన్‌లో విండో ప్లేస్‌లో ఎండది వస్తది కనుక నేను అక్కడే వేసేసి ఆరబెట్టుకుంటాననమాట. మనం కిచెన్‌లో యూజ్ చేసిన ఈ నాప్కిన్స్ అవన్నీ కూడాని ఇలా వారానికి ఒకసారైనా వేడి నీటిలో వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడే ఆ స్మెల్లు అలానే ఆ బంక టైప్ అవన్నీ పోతాయనమాట. ఇంకా నేను మా కిచెన్‌లో వస్తది కనుక ఇంక ఇక్కడే వేసేస్తాను. ఈ విధంగా అయితే నేను చిన్న చిన్నవే చేసుకుంటూ కిచెన్‌ని అయితే నీట్‌గా మెయింటైన్ చేయగలుగుతాననమాట. నాకు కిచెన్ నీట్‌గా ఉంటే మిగతా పనంతా కూడా క్లీన్‌గా చేసుకోగలుగుతాను. ఇంకా చూసారు కదా! ఫైనల్‌గా అయితే ఈ విధంగా నీట్ అండ్ క్లీన్‌గా అయితే కిచెన్ అయిపోయింది. ఇంకా చూసారు కదండీ వీడియో. ఈ చిన్న చిన్న టిప్స్‌ని గాని మనం పాటించుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఉంటే మన కిచెన్ ఎప్పుడూ నీట్ అండ్ క్లీన్‌గా, హైజీన్‌గా అయితే మెయింటైన్ చేయగలుగుతాము. ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.